మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మరో వార్త తీసుకొచ్చాను. అదేంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో అల్లర్లు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. పవిత్ర గంగా నది ఎడమ వైపున ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో ఈ అల్లర్లు చెలరేగాయి. వక్ఫ్ చట్టన సవరణ బిల్లు వ్యతిరేకంగా మొదట అల్లర్లు మొదలయ్యాయి. ఈ అల్లర్లు ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి, దులియాన్, జాంగీపూర్ ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లలో కనీసం 3 మరణించినట్లు, పలువురు గాయపడ్డట్లు తెలుస్తుంది. అయితే ఈ అల్లర్లలో ఒక ప్రత్యేక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై, వారి దుకాణాలపై, వారి ఆస్తులపై నష్టం కలిగించారు, తగులబెట్టారు. ఆ వర్గం యొక్క కుటుంబ సభ్యులను బెదిరించారు. ఈ అల్లర్లన్నీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరిగాయి. కుట్రపూర్వకంగా ప్రేరేపించబడ్డ అల్లర్లు. ఈ సంఘటన విచారణకు పశ్చిమ బెంగాల్ పోలీస్ శాఖ 9 మంది సభ్యులతో ప్రత్యేక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అదే సిట్ విచారణ సంఘం. పశ్చిమ బెంగాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అన్నట్లు ఈ సంఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. ముర్షిదాబాద్ అనేది భారత్లో భాగమా లేదా బంగ్లాదేశ్లో ఉందా అన్నట్లు జరిగింది. బంగ్లాదేశ్లో గత 2-3 నెలల్లో జరుగుతున్నటువంటి సంఘటనలే ముర్షిదాబాద్లో రిపీట్ అయ్యాయి అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ వర్గం మీద టార్గెటెడ్గా ఈ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో బాధితుల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ అల్లర్ల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఇకపోతే బీజేపీ నేతలు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అయితే అల్లర్ల నేపథ్యంలో ముర్షిదాబాద్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లకు సంబంధించి 273 మందిని అరెస్ట్ చేశారు. ఈ అల్లర్ల బాధితుల్లో దులియాన్ ప్రాంతంలో ఒక మహిళ అల్లర్లలో తన భర్తను, కుమారుణ్ణి కోల్పోయిన విషాదకర సంఘటనను వెల్లడించింది. ఆమె పోలీసుల సహాయం కోరి ఎన్నిసార్లు సంప్రదించినా పోలీసుల వైపు నుండి స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనని రాష్ట్ర ప్రభుత్వాన్ని 3 వారాలలో అన్ని వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అంటే పశ్చిమ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. సామాన్య ప్రజలను ఆదుకోలేని దీనావస్థలో పోలీస్ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తుంది. బుధవారం నాడు కలకత్తాలోని డీజీపీ కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన సుకాంత ముజుందార్ ధర్నా నిర్వహించాడు. అల్లర్లలో నష్టపోయిన బాధితులను వెంట తీసుకొచ్చి అధికారులతో భేటీకి ప్రయత్నించాడు. డీజీపీ రాజీవ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రి ముజుందార్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. డీజీపీ స్వయంగా బాధితులను కలవాలని, లేకపోతే మరొక ఉన్నతాధికారిని నియమించి వారి సమస్యలు వినాలని ముజుందార్ డిమాండ్ చేశాడు. ఈ అల్లర్లు కుట్రపూర్వకంగా ప్రేరేపించబడ్డాయని, బాధితులు తమ ఇల్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయారని, వీరి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము నష్టపరిహారము ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు బాధితులకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలకు ముర్షిదాబాద్లో జరిగిన సంఘటనలోని నిజానిజాలు తెలియాలి. సిట్ కమిటీ తన నివేదికను సమర్పించి నిజానిజాలు దేశానికి తెలియజేయాలి. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులకు ఈ దేశంలో తావు లేదని, ఇలాంటి సంఘటనలు దేశంలో మరెక్కడా రిపీట్ అవ్వకూడదని ఆశిస్తున్నాను. మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు. జై హింద్.